అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం మూడోసారి ప్రధానమంత్రి ఎన్నికైనట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే అది ఆ బడ్జెట్ అంతా కూడా ఎట్లా ఉందనంటే కేవలం నరేంద్ర మోడీకి తబలా కొట్టేటోళ్ళం, అంటే వాళ్ళ అనుకూలమైన వాళ్ళకే, వాళ్ళ కూటమిలు ఉన్న వాళ్ళకే ఎక్కువగా నిధులు కేటాయించారు. బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు అయితే మాకేం ఈర్ష్య లేదు. కానీ ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీరు ఇప్పటికీ కూడా మారలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి హామీలు, సరే అమరావతికి రాజధాని ఆంధ్రప్రదేశ్కు దానికి నిధులు కేటాయించడం అర్థం ఉన్నది. పోలవరం జాతీయ హోదా ఇస్తున్నారు. కానీ విభజన అంటే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు. ఒక రాష్ట్రానికి న్యాయం చేసినారు, తెలంగాణకి మూడి చేయి ఇచ్చినారు. ఆడ వెనుకబడ్డ జిల్లాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో మీరు నిధులు ఇస్తున్నారు. తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలు లేవా? తెలంగాణలో ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? తెలంగాణను ఇక్కడ మీకు పార్లమెంటు కూడా 8 సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా మీరు ఎవరైతే తెలంగాణ ప్రజలు మీ పట్ల సానుకూలంగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అవమానకు గురయ్యే పరిస్థితి వచ్చింది. మీకు ఓట్లు వేసినందుకు తెలంగాణ గుడ్డు చిన్న చూపించిన అనేటువంటిది చర్చ సాగుతున్నది. ఇవి పైన తెలంగాణకు బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ రాలేదు, తర్వాత కాజిపేట కోచి ఫ్యాక్టరీ రాలేదు, ఇంకా మరి గిరిజన యూనివర్సిటీ ఇచ్చినా దానికి నిధులు కేటాయింపులు లేవు. ఒక జాతీయ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇయ్యలేదు, ఇరిగేషన్ ప్రాజెక్టు. అందులో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఈ జాతీయ ప్రాజెక్టు, ఇది నిజంగా ఇది ఎట్లుందని అంటే ఈ రోజు అడిగిన తెల్లారు వాయిదాలాగా నిధులు కేటాయిస్తాం తప్ప అసలు ఇప్పటికి పూర్తి కాదు. సంవత్సరాల తరబడి గడిచిపోతున్నాయి. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, నేను మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ గెలిచి మొత్తం దీన్ని కరువు లేకుండా చేస్తా అన్నాడు, వలసలు లేకుండా చేస్తా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేదు. అట్లే ఉన్నది, ఎక్కడేసి కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఏమో ఇచ్చిన హామీని మరి ఇక్కడ కూడా ఎంపీని గెలిపించినారు, కానీ ఇక్కడ కూడా మొండి చేసి చూస్తున్నారు. ఇక్కడ గెలిచిన ఎంపీ సీరియస్గా అడగాలి. మరి ఈ ఎంపీలందరూ కూడా కూర్చుండాలి, గట్టిగా నరేంద్ర మోడీ నిలదీయాలి. ఏమిటి మా మహబూబ్ నగర్ జిల్లా, మా వలసల జిల్లా, మా దగాబడ్డ జిల్లా, వర్షపాతం వెనుకబడ్డ జిల్లాకు ఎప్పుడు చేస్తారు న్యాయం చెప్పి అడగాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ఈ ఎంపీలపైన ఉన్నది. నిలదీయాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ఉంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇకపోతే రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. నిన్ననే ప్రవేశపెట్టబడింది, మొన్న 25 నాడు చర్చ జరుగుతూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా హామీలు ఇప్పుడు ఇవాళ ప్రధానంగా 10 ఏళ్ళ పాటు ఇళ్ళకు నోచుకోలే ప్రజలు, రేషన్ కార్డులు నోచుకోలే ప్రజలు, తర్వాత పెన్షన్లకు కూడా అర్హులైన వాళ్ళకి అందరికీ రాలే, తర్వాత ఉపాధి అవకాశాలు కూడా సరిగ్గా రాలే, నిరుద్యోగ వృత్తి రాలే. ఇలాంటి పేద వర్గాలకు సామాజిక న్యాయం జరగలే టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మరి ఈ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అనేక హామీలు ఇచ్చింది కాబట్టి ప్రజలు నమ్ముకున్నారు. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం మానవ బాధ్యత, కనీస బాధ్యత. కాబట్టి తక్షణమే మీరు ఇచ్చిన హామీలు, ఇప్పుడు మహాలక్ష్మి పథకం, మహిళలకు 2500 రూపాయలు, ఇలాంటివన్నీ మరి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇస్తామని చెప్పినారు, ఇవ్వాలి. పెన్షన్లు కూడా పెంచుతామన్నారు, పెంచాలి. తర్వాత సరే రైతన్నులకు సంబంధించి రుణమాఫీ చేస్తాను, మంచిదే, హర్షించదగ్గ పరిణామే, మేము వెల్కమ్ ఇట్, మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే వ్యవసాయం పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా కూడా ఇంకా ఆలస్యం చేయకుండా సెట్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు కొంత సీరియస్గా జరగాలి. ఇక అన్నిటికంటే ధరణి మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా నేను రీల్ చేసినట్టు చూశాను నేను. సరే ధరణిని మీరు ఎంత సీరియస్గా మండలం తీసుకుంటాం అంటున్నారు.
నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అనేక వ్యాసాలు రాశాను, అనేక ఉత్తరాలు రాశాను కేసీఆర్ గవర్నమెంట్లో, అనేక సందర్భాల్లో తెలియపరిచాను. ఇక్కడ 100 సంవత్సరాల క్రితం సర్వే అయింది, భూముల సర్వే నైజాం కాలంలో అయింది, ఉమ్మడి రాష్ట్రం కాలేదు, అచ్చనం కాలేదు. సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తే తప్ప ఈడ రికార్డు సరిగావు. మీరు ఎంత రికార్డు సరి చేసినా ఈ హద్దులు సరిగ్గా లేకుండా రికార్డులు ఎలా సరి చేస్తారు? కాబట్టి ఇది 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 ముడిపడి ఉంది. ఈ సమగ్ర సర్వే నెంబర్ వారి సమగ్ర సర్వే ద్వారానే ధరణిలో ఉన్నటువంటి డొస్కులు కానీ రికార్డులు కానీ అన్ని సరి అయితే అని చెప్పి అనుభవపూర్వకంగా నేను విలేజ్కి వెళ్ళి కిందికి వెళ్ళి వచ్చినాను కాబట్టి, కింద సర్పంచ్ నుంచి వచ్చినాను కాబట్టి తెలియపరుస్తూ ఉన్నాను. తక్షణమే దీనిపైన స్పందించండి, చేయండి. తర్వాత ఇచ్చిన హామీలన్నీ అమలు చేయమని కోరుతా ఉన్నాను. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారిది కూడా మహబూబ్ నగర్ జిల్లానే, వెనుకబడిన జిల్లానే. కాబట్టి ఇప్పుడు ఆయన బాధ్యత ఏంటంటే, ఈ జిల్లానైనా సమగ్రాభివృద్ధి, ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి పునాదులు వేయాల్సిన లేదా పూర్తి చేయాల్సిన బాధ్యత. పునాదులు వేస్తూ పూర్తి చేయాలి. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధించేందుకు అఖిల పక్షాన్ని కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొని ఢిల్లీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, తాడొబ్బడి తెచ్చుకోవాలి. అవసరం అనుకుంటే ఢిల్లీలో జంతర్ మంతర్గా ధర్నాలు పెట్టి దీన్ని పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా సాధన లక్ష్యంగా దిశగా అడుగులు వేసేందుకు పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. దీనికి సిపిఐ మొదటి నుంచి కూడా మేము అందరం సిపిఐ రాష్ట్ర ప్రతినిధి బృందం కూడా పర్యటించినప్పుడు కూడా చెప్పినాం. ఇది అన్నీ చూసినప్పుడు ఇక్కడ ఏ ఒకటి మేము చూసాం. ఇప్పుడు మన ఎస్ఎల్బిసి చూసినాము, లేకుంటే కోయిన్ సాగర్ చూసినాము, లేకుంటే ఈ రకరకాలుగా అన్ని రకాల ప్రాజెక్టులు కూడా చూసినాం. కానీ ఏది పూర్తిగా కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీలు కూడా చూసాం మేము, ఉద్దండపూరు ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి వీటికి సంబంధించిన విషయంలో కూడా మీరు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలవండి, దానిలో చర్చించండి, నిపుణులు ఎక్స్పర్ట్స్ తీసుకోండి, వారితో మాట్లాడండి. ఏదైనా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మరి ఏదైతే ఉందో పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా సాధించేందుకు లేదా అతి త్వరలోనే టైం బౌండ్ ప్రోగ్రాంలో కేసీఆర్ కదా టైం బౌండ్ పెట్టి అడిగిన తెల్లారి వాయిదా పడుతూ చేసినట్టు కాకుండా ఏదైనా ఓ 3 ఏళ్ల టైం లోపల ఈ పాలమూరు రంగాన్ని పూర్తి చేసేందుకు ఒక సీరియస్గా స్పందించాల్సిన అవసరం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే టీఆర్ఎస్ వారు నిన్న కాళేశ్వరం పోయినారు, లేదా మేడిగడ్డ పోయినారు, కన్నెపల్లి దగ్గర పోయి ఆడ మేము ఏదైతుందో ఇక్కడ 3వ తారీఖు 2వ తారీఖు చేయకపోతే మేమే గేట్ తిరుగుతాము, లేకుంటే మేము ఎత్తిపోతల లిఫ్ట్ సాధ్ చేస్తామని చెప్తా ఉన్నారు. అసలు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీరు ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ పూర్తి చేయగలిగినారు? మీరు అనేక ప్రాజెక్టులు నత్తనడకలు ఉన్నాయి, మొండిగా ఉన్నాయి. ఇప్పుడు నల్లగొండ జిల్లాలో చూసుకుంటే దేవరకొండ ఆ ప్రాంతంలో డిండి నక్కలగొండ ఎత్తిపోతల బతుకలో కేసీఆర్ స్వయంగా చెప్పి ఇక్కడ కుర్చేసుకుని కూర్చుండి నేను అది త్వరలో చేస్తూ ఉన్నా. ఓన్లీ ఒక 2 ఇయర్స్లో చేస్తా, 2 రోజులు అందరికీ ఉపాధి ఇస్తా, అందరికీ కలిపి అన్ని రకాలు చెప్పినారు. ఈ హామీలు కాదు. ఇప్పుడు మీరు ఏదైతుందో ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఇప్పుడు అధికార పక్షం ఉన్నని ఆలోచన చేయకండి. ఇంకా ఆ అధికార పక్షంలో ఉన్నటువంటి ఆలోచన నుంచి వెళ్ళి దాని నుంచి మీరు పునరాలోచన చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ బాధ్యత పోషించండి. తర్వాత ఏదైనా కూడా ఈ నాణ్యతా ప్రమాణాలు పాటించే దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులు అంటే శాస్త్రంగా ఉండేటివి, శాస్త్ర నిలయాలు కాబట్టి అవి మరి గతంలో అనేది ఇవి అధునాతన దేవాలయాలు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టినప్పుడు. కాబట్టి ఇవన్నీ శాస్త్రంగా ఉండేటి, ప్రజలకు ఉపయోగపడేటి, ప్రజలకు సాగునీరుకు ఉపయోగపడేటి. కాబట్టి వీటిని మరి నాణ్యత ప్రమాణాలు పూర్తి చేయాలి. పాలమూరు రంగారెడ్డి మాత్రం ఇది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక బాధ్యతగా, ప్రభుత్వం బాధ్యతగా తక్షణమే స్పందించి జాతీయ హోదా సాధించేందుకు ఉద్యమ బాట పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా గవర్నమెంట్ కోరేందంటే పాలమూరు యూనివర్సిటీ అనేది అది అంటే పాలమూరు వెనుకబడ్డ ప్రాంతము అనేది అందరికీ తెలుసు, వర్షపాతంలో అన్నింటిలో కూడా వెనుకబడ్డదని. అటువంటి దశలో ఇక్కడ యూనివర్సిటీకి ఇంకా దీన్ని విద్యా ప్రమాణాలు పెంచేందుకు, అధునాతనమైనటువంటి సౌకర్యం కల్పించేందుకు, మోడర్న్ టెక్నాలజీని విస్తరింపజేసేందుకు స్పెషల్ కేసు కింద నిధులు కేటాయించాలా. తప్పనిసరిగా మా పార్టీ వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేస్తాం. తప్పనిసరి దీనిపైన
అడిగి ఈ యూనివర్సిటీకి అదనంగా నిధులు తెచ్చేందుకు మా వైపు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.